భావ ప్రకటన స్వేచ్ఛ సెక్షన్ 19(1) దాని ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, కానీ కండిషన్స్ అప్లై అని ఒక 5 కండిషన్స్ కూడా ఉన్నాయి కదా. ఆ 5 కండిషన్స్ని బేస్ చేసుకుని టాస్క్ ఫోర్స్ చాలా కఠినంగా వ్యవహరించే అవకాశం ఎంతవరకు ఉంది? సార్, ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ భావ ప్రకటన స్వేచ్ఛకు అందుకున్నటువంటి పరిమితులని టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారో అని మనము ఇక్కడ ఎగ్జామిన్ చేయడానికి లేదండి. కారణం ఏంటంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి? చట్టం ఏముంది, ఆ చట్టము ఎలా అమలు చేయాలి, చట్టాన్ని పాటించడమే వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది విపరీతమైనటువంటి విషజ్వాలాలు ఎదజల్లుతున్నప్పుడు విశృంఖలంగా తయారైంది. అది మరీ దారుణంగా తయారైంది. ఇంతకు ముందు ఏమనుకున్నానంటే ప్రశ్నారావుని వ్యవహారం కేవలం పవన్ కళ్యాణ్ వరకే కదా అనుకున్నాను. తర్వాత అది రాష్ట్రానికి సమస్య అయి కూర్చుంది, ఇప్పుడు దేశ సమస్య అయి కూర్చుంది. అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క భావజాలము ఎంత వరకు ఎలా దాటి వెళ్ళిపోయింది, వ్యక్తిని దాటింది, రాష్ట్రాన్ని దాటింది, దేశాన్ని తాకేస్తుంది. అంటే ఏంటి? ఆ దేశ సమగ్రతకు కూడా భంగం కలిగించే విధంగా సింపుల్ గా ఒక్కసారి 5 పాయింట్లు నేను చదువుతాను సార్, ఎందుకంటే ప్రేక్షకులు కూడా తెలియాలి కాబట్టి. వైల్ దిస్ రైట్ ఫార్మ్స్ ద బెడ్ రాక్ ఆఫ్ ఇండియన్స్ డెమోక్రసీ, ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. అండర్ ఆర్టికల్ 19 subsection 2, the government can impose reasonable restrictions on this freedom in the interest of state. Number 1, the sovereignty and integrity of India. సమగ్రత, సార్వభౌమత్వం దేశం యొక్క అంశాలు ఈ రెండింటికి భంగం వాటిల్లినప్పుడు కానీ, సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ భద్రతకు భంగం కలిగినప్పుడు కానీ, కలిగించే విధంగా ఉంటే కానీ, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ నేషన్స్, విదేశాలతో ఉన్న సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బగొట్టే విధంగా ఆ భావజాలాన్ని ప్రకటిస్తే కానీ, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆర్ మొరాలిటీ. మీకు పబ్లిక్ ఆర్డర్ అంటే క్రమశిక్షణ లేదా డీసెన్సీ, కాస్త హుందాతనము లేదా నైతికత, ఇవి ఉల్లంఘించినప్పుడు కానీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్, డెఫమేషన్స్ ఆర్ ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్. ఇది ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్. సో నేరాలను ప్రోత్సహించే విధంగా కానీ, కోర్టులను ఉల్లంఘించడం కానీ, ఇటువంటివి వచ్చినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వర్తించదు రాజ్యాంగం ప్రకారం. దీన్ని బేస్ చేసుకుని టాస్క్ ఫోర్స్ ఎంతవరకు ఈ ఫేక్ అకౌంట్ పెట్టుకొని దాడులు చేసే వాళ్ళని కంట్రోల్ చేయవచ్చు? రామకృష్ణ గారు, స్ట్రైట్ ఆన్సర్ ప్లీజ్. సార్, మీరు చదివారు కదా, మొత్తం అన్ని క్లియర్ గా ఉన్నాయి కదా. డిఫమేషన్ వచ్చేసింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వచ్చేసింది, దేశ భద్రతను భంగం కలిగించేది వచ్చేసింది, స్టేట్ కున్న పవర్స్ కూడా వచ్చేసింది. ది స్టేట్ కెన్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్, దట్స్ ఆల్. ఆర్టికల్ 19 భారత రాజ్యాంగం ప్రకారము ఏ వ్యక్తి ఎలా మాట్లాడాలో, భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతవరకు ఉపయోగించాలో క్లాస్ 2లో స్పష్టంగా చెప్పేసింది భారత రాజ్యాంగం. ఇప్పుడు ఈ విషయంలో అంటే ప్రశ్నారావుని విషయం కావచ్చు, లేకపోతే సినీ నటుడు ఆ ప్రకాష్ రాజ్ విషయం కావచ్చు, ఈ రోజు మై అపీల్ టు యూ, అసలు ఆ వ్యక్తులే కాదు, ఆ వ్యక్తుల పేర్లు కూడా తీయాల్సిన అవసరం లేదు. మనం ఆ భావజాలం, ఆ రకమైన భావజాలం ఇక్కడ ఏంటంటే ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది, మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. అక్కడ మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చెప్తున్న విధానము, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విధానము, ఇంకా ప్రభుత్వాలు ఉండేది ఇంకా పాలన చేయడానికా, లేకపోతే ఇటువంటి వాళ్ళనందరినీ క్షమిస్తూ పోతూ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికా? రైట్. అక్కడ ఒక మాట రామకృష్ణ గారు ఒక మాట, బాలకోట గారు ఇందాక విజయ్ అన్నారు వాళ్ళ పార్టీ కాదు, మాకు సంబంధం లేదు అని మాట్లాడారు. వాళ్ళ లాయర్ ఎందుకు వెళ్ళాడు అని. వాస్తవం, వాళ్ళ లాయరు ఆయన జనరల్ సెక్రటరీ కూడా పార్టీకి, ఎవరు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శి ప్లస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ ఆయనే. ఆయన పోయి వాదించుకుంటూ మా పార్టీకి సంబంధం లేదు లేదా వైసీపీకి సంబంధం లేదు అని మాట్లాడతారు. అంబటి రాంబాబు గారు ఏమన్నారో ఇవాళ రౌండ్ టేబుల్లో ఒక్కసారి అది వినండి సార్.